విస్తార ఫలములు మీకు రావాలని నేను ఇవన్నీ కూడా అపేక్షించి చెప్తున్నాను. అది వాస్తవం. అది చాలా మందికి ఈ విషయాలు తెలియక లెక్కలేసుకుంటా ఉంటాం. అసలు మనం దేవునికి ఇచ్చే విషయంలో గనక మన ఆలోచన లేకుండా మంచిగా మనం హృదయాన్ని స్థిరపరచుకుని దేవునికి ఇస్తే గనక దేవుడు ఈ లోకంలో కూడా అన్ని సమృద్ధిగా ఇస్తాడు. ఒకరిని హెచ్చించుటయో ఒకరిని తగ్గించుటయో ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నా యుద్ధం ఉన్నాయంటాడు. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానన్నాడు సామెతల గ్రంథంలో. ఇవన్నీ కూడా మనం గమనించాలి. యేసుని ప్రేమిస్తే మనం గొప్పవారు అవుతాం, ఆస్తికర్తలు అవుతాం. మన మైండ్ ఎప్పుడు కూడా చెదిరిపోవద్దు. ఎవరేదో బోధిస్తే మన లాభాల ప్రకారం ఇలా చెప్తే ఇలా అలా కాదు. మనం ప్రార్థన చేయాలి. వాక్యం అయిన తర్వాత సేవకుడు బోధించినప్పుడు అది ఓకేనా కరెక్ట్ అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన